शुक्लांभरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। బాసరాతీర్థం భక్తి ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకి పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ శుక్రవారం మాధవ మాసంలో ఒక మహానుభావుని జననం. మాధవ మాసంలో అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసము అని అర్థం. ఈ వైశాఖ మాసంలో అనేక మంది మహానుభావుల జననం జరిగింది. అందులో శుద్ధ పంచమి నాడు ఈరోజు మనము మాట్లాడుతున్నాము అంటే శంకరుల కృప. ఆ శుద్ధ పంచమి నాడు కాలడిలో, కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో ఒక మహానుభావుడు శంకరాచార్యుని జననం జరిగింది. ఆ శంకరాచార్యుల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మామూలుగా ప్రతి ఒక్కరి జననం నాతో కూడుకొని మనందరి జననాలు ఏ రకంగా ఉంటాయి అంటే గత జన్మల్లో చేసుకున్న పాపపుణ్యాలు ఈ జన్మలో కష్ట సుఖ రూపంలో అనుభవించడానికి ఈ శరీరం వచ్చింది. కానీ మహానుభావుల జననం ఏ రకంగా వచ్చింది అంటే ధర్మం నిలబడడానికి వచ్చింది. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్తాడు, పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకు వస్తారయ్యా అంటే ధర్మము ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తా అని చెప్పిండు. ఏ యుగంలోనైనా నేను వస్తా అన్నారు. మనము సర్వసాధారణంగా తీసుకున్నట్టయితే మనకు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపర యుగం ఉంది, కలియుగం ఉంది. ఈ త్రేత సత్య ద్వాపర యుగాల్లో రాక్షస ప్రవృత్తి అనేది కనబడుతుంది. హిరణ్యాక్ష హిరణ్యకశపులు కానీ, రావణాసురుడు కానీ, కుంభకర్ణుడు కానీ, కంసుడు కానీ ఇత్యాది రాక్షసులు మనకు కనపడుతూ ఉన్నారు ప్రతి యుగంలో. కానీ కలియుగంలోకి వచ్చేసరికి రాక్షస ప్రవృత్తి లేదు, రాక్షసులు అనేవారు లేరు. రాక్షసుడు అంటే ఏమంటారు అంటే తమో రజో గుణాలు కలిగిన వాళ్ళు రాక్షసులు, దేవతలు అంటే సత్వగుణం కలిగిన వాళ్ళు దేవతలు. కాబట్టి ఈ సత్వ తమో రజో గుణాలతో ప్రతి మానవుడు కలియుగంలో ఉంటారు. అంటే దేవతా ప్రవృత్తి ఉంటుంది, రాక్షస ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి లోపల రాక్షస ప్రవృత్తి ఉంటుంది. అలా అని ప్రతి రాక్షసుని మనం సంహారం చేయలేము. ఈశ్వరుడు రాక్షసుని సంహరించిన ప్రతి యుగంలో. కానీ కలియుగంలోకి వచ్చేసరికి ప్రతి మానవునిలో తమో రజో గుణాలు ఉంటాయి, ప్రతి మానవులో సత్వగుణం ఉంటుంది. కాబట్టి ఈ సత్వ తమో రజో గుణాలని మూడింటిని ఏకీకృతం చేసి మానవుని జన్మ కలియుగంలో ఉంది. కాబట్టి భగవంతుడు ఒక గురువు రూపంలో వచ్చి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు. ఆ అజ్ఞానాన్ని పోగొడతాడు కాబట్టి గురువైండు. గురువు అంటే అజ్ఞానము అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు. కాబట్టి గురువుగా వచ్చి ఏం చేస్తాడు అంటే మనిషిలో ఉన్న తమో రజోగుణాలని పోగొడతాడు. ఆ రకంగా అదే రకంగా భారతదేశం మొత్తంలో 72 అవైదికమైన ధర్మాలన్నీ ప్రబలిపోయినాయి. ప్రధానంగా బౌద్ధ ధర్మం ఒకటి మనల్ని విపరీతంగా 1000 సంవత్సరాల పాటు బౌద్ధం ఏం చెప్పింది అంటే ఏ ధర్మమైనా వేదాన్ని ప్రమాణం తీసుకొని చెప్పింది. కానీ వేదం తప్పు అని చెప్తుంది. అహింస అనేది మాట్లాడింది. ఈరోజు అహింస అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఈరోజు ఉదయం నిద్రలేస్తే హింస లేని ప్రాణి లేదు. ఉదయం నిద్రలేచి ఆడవారు స్టవ్ ముట్టిస్తే ఆ స్టవ్లో పడి అనేక క్రిమికీటకాదులు పడి అందులో చనిపోతాయి మనకు తెలియకుండా. కాబట్టి అహింస అనే మాట లేదు. కాబట్టి ప్రాయశ్చిత్తాలు చెప్పింది ఈశ్వరుడు. కాబట్టి అటువంటి అవైదికమైన ధర్మాలు ప్రబలినప్పుడు శంకరుడు భూమి మీదకి వచ్చి 72 అవైదిక మార్గాలన్నీ కూడా తప్పు అని, బౌద్ధ మార్గము జైన మార్గము ఈ మార్గాలన్నీ తప్పు, కేవలం సనాతన ధర్మం ఒక్కటే గొప్పది అని చెప్పిన ధర్మం శంకరుడు నిలిపిండు. సనత్ అంటే శాశ్వతమైనది. శాశ్వతమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము శంకరుడు నిలబెట్టిండు. ఈరోజు మనము భగవంతుని గురించి 4 మాటలు వింటున్నాము అంటే ఖచ్చితంగా శంకరుడు చేసిన కృప.
అందుకే కాలడిలో పుట్టిన శంకరుడు ఏమని చెప్తారు అంటే దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్యాః సాక్షాత్ కైవల్య నాయకః. ఎవరయ్యా ఇతను అంటే ఎందుకు వచ్చిండు అంటే దుష్ట ఆచార వినాశాయ, దుష్ట ఆచారములని నాశనం చేయడానికి వచ్చిండు. 72 అవైదిక మార్గములు ఇంతకుముందు చెప్పుకున్నాం, అవన్నీ కూడా దుష్ట ఆచారములే. ఈ దుష్ట ఆచారములని నాశనం చేయడానికి వచ్చిండు. ప్రాదుర్భూతో మహీతలే, భూమి మీదకి వచ్చిండు. ఎవరతను అంటే సయేవ శంకరాచార్యా, శంకరాచార్యునికి భూమికి వచ్చిండు. ఎవరయ్యా ఇతను అంటే సాక్షాత్ కైవల్య నాయక. అందుకే కైలాస శంకరుడే కాలడి శంకరుడై, కాబట్టి ఈశ్వరుడే శంకరుని రూపంలో వచ్చిండు. ఇది మనకు శివరహస్యంలో చెప్పబడుతుంది. అదే రకంగా కరిషాత్ సవతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌతస్మార్త ప్రతిష్టార్థాం భక్తానాం హితకామ్యయ. ఇది మనకు కూర్మ పురాణంలో చెప్పబడ్డది. పురాణం ఎవరు రాసిండు అంటే వేదవ్యాసుడు రాసిండు. కాబట్టి సాక్షాత్తు వేదవ్యాసుడే చెప్పిండు. ఎవరయ్యా ఈ శంకరాచార్యుడు అంటే పరమేశ్వరుడే, సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పిండు. ఎందుకు వచ్చిన భూమి మీదకి అంటే శ్రౌత స్మార్త ప్రతిష్ఠ చేయడానికి. ఈ భూమి మీద శ్రౌతము స్మార్తము లేనప్పుడు వీటిని మళ్ళీ భూమి మీదకి తీసుకురావడానికి, మళ్ళీ ప్రతిష్ఠ చేయడానికి భూమి మీదకి వచ్చింది. ఎవరు? నీలలోహిత. నీలలోహితుడు అంటే శంకరుడు. కాబట్టి శంకరుడే భూమి మీదకి వచ్చిండు అని కూర్మ పురాణం మనకు చెప్తుంది. అదే రకంగా ఈ మాధవ మాసాన్ని మనం చూసినట్టయితే, మాధవ మాసం అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం వైశాఖ మాసము. ఈ వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు. ఈ మాధవ మాసంలో ఒక 2 అద్భుతమైన పృథ్వీ సంబంధించిన మాసం. ఒకటి మల్లెపువ్వు వస్తుంది, రెండవది మామిడి పండు వస్తుంది. ఈ మాసంలో మల్లెపువ్వు మామిడి పండు పృథ్వీ తత్వంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రెండిటికి శంకరుని జననంతో కూడా ఏ రకంగా అంటే మల్లెపువ్వు సువాసన ఏ రకంగా ఉంటుందో శంకరుని యొక్క మాటలు అంత సువాసనతో వెదజల్లుతూ, అంటే మనకు అటువంటి మాధుర్యాన్ని, మామిడి పండు ఇచ్చే మాధుర్యాన్ని, అదే రకంగా మల్లెపువ్వు ఇచ్చే సువాసనలు శంకరుని యొక్క వ్రాతలో ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప మాధవ మాసంలో శంకరుని జననం జరిగింది. ఇక్కడ మనము శంకరుని జననం జరిగినప్పుడు, అంటే ఇప్పటి మాట కాదు, శంకరుని జననం జరిగిన తర్వాత కేరళ రాష్ట్రంలో కాలడిలో శంకరుడు పుట్టిన తర్వాత శంకరుడు ఆ కేరళ రాష్ట్రానికి ఒక 3 శాపాలు ఇచ్చిండు. అవేమిచ్చిండు అంటే మొట్టమొదటి కేరళలో తత్వపీఠం అనేది ఉండదు. కేరళ దక్షిణంలో కాలడిలో పుట్టినప్పటికీ స్వామి మనకు దక్షిణాది పీఠం ఎక్కడ పెట్టిండ్రు అంటే శృంగగిరిలో పెట్టిండ్రు, కేరళలో పెట్టలేదు. తత్వపీఠం ఉండదు అని శాపం ఇచ్చిండు. ప్రతి ఒక్కరింట్లో సమాధి ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిండు. అదే రకంగా సనాతన ధర్మం లుప్తమవుతుంది అని చెప్పిండు. నేను ఇప్పుడు ఉన్న కేరళ గురించి మాట్లాడడం లేదు, శంకరుడు ఉన్న కేరళ గురించి. అంటే శంకరుడు పుట్టిన కాలం కూడా ఒకరు సామాన్య శకం 788వ సంవత్సరం నుండి 820 సంవత్సరం వరకు శంకరుడు జననం జరిగింది అని శృంగేరి పీఠం చెప్తున్నప్పటికీ కంచిపీఠం మాత్రం క్రీస్తు పూర్వం 509వ సంవత్సరం, అంటే 2000 సంవత్సరాల పూర్వము శంకరుడు పుట్టిండు అన్నారు. సరే, ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా శంకరుని జననం జరిగింది వాస్తవం, అవైదిక మార్గాలని ఖండించడం వాస్తవం. కాబట్టి మనము శంకరుని జన సమయంలో కేరళ ఆరాష్ట్రంగా ఉన్నది, ఆ రకమైన స్థితిలో ఉన్నది. ఇక శంకరుని జననం విషయానికి వచ్చినట్టయితే శంకరుని తండ్రి శివగురువు. అతను గొప్ప బ్రాహ్మణుడు. త్రికాల సంధ్య అనుష్ఠానం నేర్చుకునే, త్రికాల సంధ్యానుష్ఠానం చేసుకునే ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. అతనికి మఘపండితుడు అనే కుమార్తె ఆర్యాంబనిచ్చి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ ఆర్యాంబ శివగురువు ఇద్దరూ కూడా వారిద్దరూ వివాహం చేసుకొని చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు. చాలా రోజుల పాటు సంతానం లేక బాధపడుతుంటే శివగురువు ఒకానొక నాడు తన భార్యతో బాధపడుతున్నాడు. అయ్యో, ఇంతకాలమైంది మనకు వివాహమై ఇంకా సంతానం కాలేదు, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అని విచారిస్తున్నప్పుడు ఆర్యాంబ ఒక అత్యద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తుంది. ఉపమన్యు వృత్తాంతాన్ని చూపిస్తుంది. ఈ ఉపమన్యు వృత్తాంతం ఎక్కడొస్తుంది అంటే భాగవతంలో వస్తుంది. ఈ భాగవతంలో ఉపమన్యువు ఎవరు అయ్యా అంటే ఉపమన్యు అనేవాడు ఒక దాసి యొక్క కుమారుడు, అంటే ఇళ్లలో పనిచేసే యొక్క దాసి కుమారుడు. భర్త చనిపోయిండు. అనేక ఇళ్లలో ఆమె దాసత్వం చేసి కుమారుణ్ణి, ఆ ఉపమన్యుని పెంచుతూ ఉంది. ఒకానొక నాడు ఆ దాసి పిల్లవాడు తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ స్నేహితులందరూ కూడా పాలు తాగుతూ ఉన్నారు. ఈ ఉపమన్యుకు కూడా పాలు తాగాలనిపించింది. తన స్నేహితులను అడిగితే
వారు నీ ఇంట్లో వెళ్ళి తాగుపో అని అవమానం చేస్తారు. వెంటనే ఆ పిల్లవాడు తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు పాలు కావాలని అడిగింది, కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు పాలు ఎందుకు నాయన అంటే, నా స్నేహితులందరూ తాగుతున్నారు, అవి తెల్లగా ఉన్నవి అంటే. అప్పుడు ఆ తల్లికి పాలు ఇచ్చే స్తోమత కూడా లేకపోతే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి ఇవే పాలనైనా తాగు అంటది. ఆ పాలను తీసుకొని ఆ తోటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి అవి తాగుతుంటే ఆ స్నేహితులు అంటారు, అయ్యో ఇవి పాలు కాదు, మీ అమ్మ నిన్ను మోసం చేసింది, ఇవి బియ్యం పిండి నీళ్ళు అని అవహేళన చేస్తారు. నిన్ను మీ అమ్మ మోసం చేసిందని చెప్పిన వెంటనే ఆ పిల్లవాడు వచ్చి తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నన్ను ఎందుకు మోసం చేసినావు, పాలు ఇవ్వకుండా బియ్యం పిండి నీళ్ళు ఎందుకు ఇచ్చినావు అంటే. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఉపమన్యువు మనకు డబ్బు లేదు, చాలా పేదవారం, పాలు తీసుకునే స్తోమత మనకు లేదు, నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని ఈ రకంగా చేసినా అంటే, నాకు పాలు ఇచ్చేవాడు ఎవరు లేరా అమ్మ అంటే, నీకు తండ్రి ఉంటే పాలు ఇచ్చేవాడు, ఎట్లయినా సంపాదించేవాడు, తండ్రి లేడు అంటే, నాకు తండ్రి ఇక లేడా అమ్మ అంటే, ఉన్నాడు, నీకు నాకు తండ్రి ఒక తండ్రి ఉన్నాడు, ఎవరు వారు అంటే పరమేశ్వరుడు, వారిని వేరుకో, తప్పకుండా నీకు పాలిస్తాడు అంటే. అతను చిన్న పిల్లవాడు ఉపమన్యువు, కానీ తన తల్లి మాటల్ని నమ్మి పరమేశ్వరుని గురించి తపస్సు చేసిండు. ఇదే రకంగా మనకు ఇంకో వృత్తాంతం భాగవతం అంతర్భాగంలో కనిపిస్తుంది. ధ్రువుడు, ధ్రువమండలం ఈరోజు ఉన్నది అంటే తన తల్లి మాట విని తపస్సు చేస్తారు మహావిష్ణువు రకంగా. ఇప్పుడు కూడా ఈ ఉపమన్యువు పాల కొరకు పరమేశ్వరుని వేడుకున్నాడు. తన భక్తి చేత పరమేశ్వరుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మి ఆ పాల కోసం తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి నాయన అంటే, నాకు పాలు కావాలి అంటే, నీకు పాలు కాదు, నీకు పాల సముద్రాన్నే ప్రసాదిస్తున్నా అని చెప్పి ఆ ఉపమన్యువుకు పాల సముద్రాన్ని, ఈరోజు మనం క్షీర సముద్రము అని చెప్పుకున్న క్షీర సముద్రం ఏదైతే ఉందో అది ఉపమన్యువుకి పరమేశ్వరుడు ప్రసాదించినది. కాబట్టి పాలు లేని వాడికి పాల సముద్రాన్నే ఇచ్చినవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆర్యాంబ చెప్తుంది, పాలు లేని వానికి పాలు సముద్రాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు మనకు సంతానాన్ని ఇయ్యడా, తప్పకుండా సంతానాన్ని ప్రసాదిస్తాడు, మనం పరమేశ్వరుణ్ణి వేడుకుందాము అని చెప్తే, అక్కడ వారు నివసిస్తున్న దగ్గరలోనే వృషాచల పర్వతం మీద వృషాచలేశ్వరుడు అని ఒక ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. కొన్ని రోజులు ఒక పూట భోజనం చేసి తపస్సు చేస్తాడు, కొన్ని రోజులు పలహారాలు తిని తపస్సు చేస్తాడు, కొన్ని రోజులు నిరాహారంగా తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత ఒకనాడు రాత్రిపూట ఇద్దరు పడుకొని ఉన్నప్పుడు పరమేశ్వరుడు శివగురువు కలలోకి వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు అంటే, నీకు సర్వగుణాలు, జ్ఞానము, పరంజ్యోతి స్వరూపం అయిన ఆసేతు హిమాచలం భారతదేశంలో పర్యటించి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించి అవైదిక మార్గాల్ని పారగొట్టే అల్ప ఆయుష్ కలిగిన కుమారుడు కావాలా, లేదా మందబుద్ధి కలిగి అనేక మంది ఎక్కువ ఆయుష్ కలిగిన కుమారులు కావాలా అని శివగురువుని అడిగితే, వెంటనే శివగురువు తడుముకోకుండా, నాకు అల్పాయుష్యుడైన కుమారుడే, ధర్మాన్ని నిలబెట్టే కుమారుడే కావాలి అని కోరుకుంటాడు. తదాస్తు అని పరమేశ్వరుడు చెప్తాడు. వెంటనే శివగురువు నిద్ర లేచి ఆర్యాంబని లేపుతాడు, నాకు స్వప్నం వచ్చింది, పరమేశ్వరుడు సాక్షాత్కరించిండు, తప్పకుండా మనకు సంతానం కలుగుతుంది, ఇక మనం బయలుదేరదాం పదా అని తన ఊరికి బయలుదేరుతాడు. బయలుదేరిన వెంటనే పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది కదా అని వారిద్దరూ కూడా నారాయణ సేవ చేస్తారు. నారాయణ సేవ అంటే అన్నదానము అని చెప్పొచ్చు. ఈరోజు అన్నదానం వారు శివుడు ప్రత్యక్షమైండు అనే కారణం చేత ఆ కేరళ రాష్ట్రంలో దాదాపు బ్రాహ్మణులందరినీ పిలిచి ఆ రోజు వారు అన్నదానం చేసిండ్రు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆర్యాంబ గర్భం దాల్చింది. గర్భం దాల్చి వైశాఖ శుద్ధ పంచమి నాడు రవి, కుజ, శని, గురులు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, రవి మేషరాశిలో ఉన్నప్పుడు, కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు, శని తులా రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శంకరుని జననం జరిగింది. ఏ రకంగా వర్ణించిండ్రు శంకర విజయంలో అంటే, సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగినప్పుడు పార్వతీదేవి ఎంత సంతోషపడ్డదో అంత సంతోషంతో ఆర్యాంబ తన కుమారుణ్ణి కన్నది అని చెప్పిండు. ఇక్కడ శంకరుని జననం జరిగే కంటే ముందు ఏ రకంగా ఉన్నది అంటే, వర్షం పడ్డది. వర్షం దేనికి సంకేతము అంటే మంచికి సంకేతం. శంకరుడు పుట్టే కంటే ముందు వర్షం పడ్డది, పువ్వులన్నీ కూడా పుష్పించినాయి, లోకమంతా ఫలపుష్ప భరితమైపోయింది. ఇంత అంటే ఒక మహానుభావుడు శంకరుడే శంకరుని రూపంలో వస్తున్నాడు అని పృథివీ మొత్తం, పంచభూతాలు మొత్తం పులకించిపోయినాయి. అటువంటి స్థితిలో శంకరుని జననం జరిగింది. అప్పుడు
శివగురువు ఏం చేసిండు అంటే తన కుమారునికి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ధర్మాన్ని నిలిపేవాడుగా ఉన్నాడు కాబట్టి నాకు శుభాలను నా ఇంట్లో తెచ్చిండు కాబట్టి శం కరోతి ఇది శంకరం. శం అంటే శుభాలు, కరోతి అంటే ఇచ్చేవాడు, శుభాలను ఇచ్చేవాడు ఈశ్వరుడు శంకరుడు కాబట్టి శంకర అనే నామకరణం ఆ రోజు శివగురువు చేసిండు. కానీ శంకర అనే నామకరణం చేసిన కాలం నాటి నుండి ఎంత తేజో సంపన్నుడు అంటే మాటలు మామూలుగా సర్వసాధారణంగా వచ్చే స్థితి కంటే ముందే మాటలు వచ్చి అపరిమిత జ్ఞానాన్ని పొందినవాడై ఉన్నవాడు కాబట్టి శివగురు ఏం చేసిండు అంటే 3వ సంవత్సరంలో తన కుమారునికి ఉపనయనం చెయ్యాలి అని తలంచిండు. కానీ 3వ సంవత్సరం రాకముందే శివగురు కాలం చేసిండు. కాలం చేసిన వెంటనే తల్లి ఆర్యాంబ తన కుమారుడైన శంకరాచార్యుని పెంచడం ప్రారంభించింది. ఈ రకంగా 5వ సంవత్సరంలో శంకరునికి ఉపనయనం జరిగింది. శివగురువు లేని కారణం చేత 5వ సంవత్సరంలో శంకరునికి ఉపనయనం జరిగింది. 5వ సంవత్సరం నుండి 8వ సంవత్సరం వరకు 3 సంవత్సరాల్లో వేదాంగాలని మొత్తం నేర్చుకున్నాడు. ఒక మనిషి సగటుగా వేదం నేర్చుకోవాలంటే 48 సంవత్సరాలు పడుతుంది. కానీ శంకరుడు మాత్రం 3 సంవత్సరాల్లో మొత్తం వేద విద్యను అభ్యసించిండు, శ్రద్ధతో నేర్చుకున్నాడు. అంత శ్రద్ధ ఉన్నప్పటికీ గురువు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు గురువాశ్రమంలో రాజుకుమారుడు వచ్చినా, ధనవంతుని కుమారుడు వచ్చినా, పేదవాడి కుమారుడు వచ్చినా, ఎవరొచ్చినా గురుకులంలో ఒకే రకమైన స్థితి ఉన్నది. ఎవరినైనా కూడా భిక్షకు పంపించేవారు. బ్రహ్మచారి ఏ రకంగా ఉండాలి అంటే బ్రహ్మచారి లక్షణాలు చెప్తారు. మనకు వివాహంలో బ్రాహ్మణ వివాహాలు జరిగేటప్పుడు స్నాతక మహోత్సవం అని చెప్తారు. స్నాతకంలో బ్రహ్మచారి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండకపోయినందుకు దానికి ఏం తప్పులు జరిగినా క్షమించమని చేసేదే స్నాతకం. బ్రహ్మచారి తల దువ్వుకోకూడదు, అద్దం చూసుకోకూడదు, అనేక రకాల నియమాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ రకంగా శంకరుడు ఉండి ఒకనాడు భిక్షకు బయలుదేరుతాడు. శంకరుని స్నేహితులతో కొంత దూరము వెళ్ళి భిక్షకు బయలుదేరుతాడు. ఎవరైనా కూడా భిక్షకు బయలుదేరినప్పుడు గురువు ఆజ్ఞ అనుసరించి భిక్షకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడగాలి. దానికి శంకరుడు కూడా తన గురువు మాటలు నమ్మి భిక్షకు బయలుదేరిండు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశాన్ని మనకు చూపించిండు. మనకు చాలామంది సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు ఏమంటారు అంటే కర్మ సిద్ధాంతం. సనాతన ధర్మానికి పట్టుకొమ్మ ఏది అంటే కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అంటే ఏంది అంటే గత జన్మ అనేది ఉంది, ఉత్తర జన్మ అనేది ఉంది. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న ప్రతి కష్ట సుఖాలు కూడా గత జన్మల్లో చేసుకున్న పాపపుణ్యాలే అని మనకు అవగతమవుతున్నాయి. ఇది శంకరుడు నిరూపణ చేసిండు ఈ యొక్క కథతో. ఒకానొక నాడు అదే రకంగా 6 సంవత్సరాల చిన్న పిల్లవాడు శంకరుడు భిక్షకు వెళ్ళి ఒక బ్రాహ్మణుని ఇంటి ముందర నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగిండు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇంట్లో లేడు. ఆ బ్రాహ్మణుడు కూడా కడు పేదవాడయ్యి భిక్షాటనకి ఆ బ్రాహ్మణుడు బయలుదేరిండు. కానీ ఆ బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణి ఎవరైతే ఉందో అయ్యో ఇంటికి ముందుకి బ్రహ్మచారి వచ్చిండు. బ్రహ్మచారి వస్తే నేను ఏమీ వేయలేకపోతున్నా అని బాధపడుతూ ఇల్లంతా తిరుగుతుంది. రెండోసారి భవతి భిక్షాందేహి అంటాడు. అయ్యో బ్రాహ్మణుడు 2-3 సార్ల కంటే ఎక్కువ పిలవకూడదు. అంటే ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందరికి వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగిండు అంటే ఎక్కువసేపు మనం నిలబెట్టినట్టయితే ఆవును కట్టేసి కొట్టిన ఫలితం మనకు కలుగుతుంది. అందుకే ఇంటి ముందరికి వచ్చి ఎవరైనా బ్రాహ్మణుడు మనల్ని యాచిస్తే ఎక్కువసేపు ఆ బ్రాహ్మణుని పెట్టుకోకూడదు. మనకు ఎంత శక్తి ఉంటే అంత ఇచ్చి పంపించాలని మన పెద్దలు శంకర విజయంలో నిరూపణ చేసిండు. ఇక ఆ బ్రాహ్మణి ఇల్లు మొత్తం తిరుగుతుంది, ఏదో ఒక పదార్థం ఇద్దాము అని. ఎక్కడా ఏమీ దొరకని కటిక పేద స్థితిలో ఆ బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. వెంటనే ఒక ఎండిపోయిన ఉసిరికాయ దొరుకుతుంది. ఆ ఎండిపోయిన ఉసిరికాయ ప్రతి బ్రాహ్మణి గృహంలో ఒకప్పుడు ఉండేది. ఎందుకు ఉండేది అంటే ఈ రోజుకి మనము ఏకాదశి అని ఒక తిథి ఉంటుంది. ఆ ఏకాదశి తిథి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపవసించాలి, అంటే ఉపవాసం చేయాలి. ఏమీ తినకుండా విష్ణువుని ఆరాధన చేస్తూ ఉండాలి, విష్ణునామ సంకీర్తన చేస్తూ ఉండి ద్వాదశి రోజు భోజనం చేయకంటే మునుపు ఉసిరికాయను తినాలి. అంటే ఉసిరికాయ తింటే కానీ ఆ ఏకాదశి పారాయణం చేసిన పుణ్యఫలం రాదు. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉసిరికాయ ఉండాలి అని శాస్త్ర సమ్మతం. ఆ రకంగా వారు ఆ ఉసిరికాయని ఎండిపోయిన ఉసిరికాయని తీసుకొచ్చి ఆ పల్లెంలో వేసింది. శంకరుడు చలించిపోయిండు. బాలశంకరుడు 6 సంవత్సరాల పిల్లవాడు. అయ్యో ఈ తల్లి ఎంత దరిద్రంలో ఉంది, ఏమీ లేకుండా ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చింది కదా అని చెప్పి ఒక అద్భుతమైన స్తోత్రం చేసిండు. ఈరోజు మనందరికీ తెలుసు ద్రవిణాంబుదార స్తోత్రం. దాన్నే
కనకధారా స్తోత్రము అని చెప్పిండు. ఈ కనకధారా స్తోత్రం దేని కొరకు చెప్పిండు అంటే ఆమె యొక్క దారిద్రాన్ని పోగొట్టడానికి అమ్మకు లక్ష్మీదేవిని వేడుకున్నాడు. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ శంకరుడు చేసిన కృప ఎటువంటిది అంటే కేవలం ఆ బ్రాహ్మణి కోసమే కాదు, మనందరి కోసము. అందుకే వాళ్ళు జగద్గురువులైనరు. ఎందుకైనరు అంటే వారు చెప్పే ప్రతి మాట తన గురించి కాదు, లోకం గురించి చెప్పడానికి వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు. కాబట్టి ఆ కనకధారా స్తోత్రం చెప్పడం వల్ల 1 గంట 40 నిమిషాల పాటు బంగారు ఉసిరికలు పడ్డాయి. అందులో ఒక మాట అంటాడు, కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కనకధారా స్తోత్రం. ఏమని చెప్పిండు అంటే, అమ్మ ఈ బ్రాహ్మణి గత జన్మల్లో పాపాలు చేసింది. ఎందుకు పాపం చేసింది అంటే తన దగ్గర ఉన్న స్థితి ఉన్నా ఎవ్వరికీ ఇయ్యలేదు, అంటే దానం చేయలేదు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి దానం చేయాలి. 10 రూపాయలు ఉన్నాయి కదా అని 100 రూపాయలు దానం చేయకూడదు. 10 రూపాయలు ఉన్నాయి కదా అని పక్కన వాడి కోసం దానం చేయకూడదు. 10 రూపాయలు ఉన్నప్పుడు ధర్మబద్ధంగా నేను ఎంత దానం చేయగలిగితే అంత దానాన్ని చేయాలి. కానీ ఈ బ్రాహ్మణికి పోయిన జన్మలో ధనం ఉన్నప్పటికీ వీరు దానం చెయ్యలేదు. కాబట్టి ఈ జన్మలో కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. కాబట్టి దానం చెయ్యాలి. మనము ఈ రకంగా ఈమె దానం చేయలేదు, మరి ఎట్లా ఏమంటావు? ఈమె పోయిన జన్మలో మొత్తం దరిద్రం అనుభవించింది కదా, ఎవరికి దానం చేయలేదు కదా, అందుకే ఇప్పుడు దరిద్రం అనుభవిస్తుంది. మరి నేను ఎట్లా చెయ్యాలి అని లక్ష్మి అడిగితే, అమ్మ నా పళ్ళంలో బంగారు ఉసిరి అంటే ఎండిపోయిన ఉసిరి వేసింది, ఇది ఆమె దానం చేసినట్టే కదమ్మా. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు వేసింది కాబట్టి ఏదైనా చెయ్యి. చకోర పక్షిని శంకరుడు ఉదాహరణ చెప్పిండు, బాలశంకరుడు. చకోర పక్షి అని మనందరికీ తెలిసే ఉన్న పక్షి. ఆ చకోర పక్షికి ఆహారం ఏ రకంగా ఉంటుంది అంటే వర్షమే దాని ఆహారం. దాని గొంతులో ఒక కన్నం ఉంటుంది, నోటి ద్వారా దాన్ని నీళ్లు తీసుకోవడానికి ఆహారం తీసుకొని రాదు. ఒక గంతులో కన్నం ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఇంద్రుని ప్రార్థన చేస్తూ ఉంటుందంట, వర్షం పడాలి వర్షం పడాలి వర్షం పడాలి అని. ఆ వర్షం పడాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆకాశం నుండి వర్షం పడిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళే చకోర పక్షికి ఆహారం. కాబట్టి చకోర పక్షికి నీవు వర్షాన్ని ఏ రకంగా ఇస్తున్నావో ఈ తల్లికి కూడా ధనాన్ని ప్రసాదించమ్మా అని వేడుకున్నాడు. ఈ తల్లికి అంటే ఎవరికి? మనందరికీ. ఆ రకంగా శంకరుడు కనకధారా స్తోత్రం చేస్తే 1 గంట 40 నిమిషాల పాటు బంగారు ఉసిరికలు పడ్డాయి. ఈ రోజుకి మనము కాలడికి 25 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా ఆ ప్రదేశం ఉంది. ఆ వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు. అంత గొప్ప స్థితి మన సనాతన ధర్మానికి ఉంది. కాబట్టి శంకరుడు ఆ రకంగా తన చిన్న వయసులోనే ఈ ఒక గొప్ప స్థితిని ఆ బ్రాహ్మణునికి ధనవంతునిగా చేసిండు. అదే రకంగా పూర్ణా నదిలో తన తల్లి ఆర్యాంబ ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ నీళ్లను తీసుకొచ్చి కృష్ణునికి అర్చన చేస్తూ ఉండేది. కానీ ఒకానొక నాడు తన తల్లి నీళ్లు తేయడానికి పోయి కింద పడిపోతుంది. కింద పడిన వెంటనే తన స్నేహితులందరూ వచ్చి శంకరుని, శంకరా శంకరా నీ తల్లి కింద పడ్డది అని చెప్తారు. వెంటనే ఆ తల్లిని ఎత్తుకొని వచ్చి పండబెట్టి, ఎంత గొప్ప స్థితి! తల్లికి సేవ చేయడము అంటే శంకరుని కంటే ఈ భూమి మీద ఎవరూ గొప్ప కాదు. శంకరుడు చేసిండు. ఏం చేసిండు అంటే తామరాకు, పెద్ద తామరాకు తీసుకొని నీళ్ళల్లో అద్ది తన తల్లికి వింజామర ఊపినట్టు ఊపిండు. కొంత సేద తీరిన తర్వాత తన తల్లి లేచింది. ఎందుకమ్మా నీ కళ్ళు తిరిగి పడిపోయినామని అడిగితే, పూర్ణానది చాలా దూరం ఉందిరా అని చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు అంటే శంకరుడు ఏం చేసిండు అంటే గంగస్తవం చేసిండు. చేసి పూర్ణానదిని ఇక్కడ తన తల్లి కుటీరానికి దగ్గర ఉన్న స్థితికి తీసుకొచ్చిండు. అందుకే కాలడి తన బొటనవేలితో ఆ పూర్ణానదిని మార్చిండు. కాబట్టి ఆ ఊరికి కాలడి అని పేరు వచ్చింది. ఈ రోజుకి మనం చూడొచ్చు కుటీరం పక్కలో పూర్ణానది ఉంటుంది. మనం కేరళ రాష్ట్రానికి వెళ్తే కాలడి అనే గ్రామాన్ని చూసినట్టయితే అక్కడ శంకరుడు పూర్ణానదిని తీసుకొచ్చింది స్పష్టంగా అవగతం అవుతుంది. కాబట్టి కాలడి ఆ రకంగా పూర్ణానదిని తన తల్లి కొరకు తన కుటీరం పక్కరికి ఒక పాయను వచ్చేటట్టు చేసిండు. చేసి తన తల్లి కృష్ణుని పూజ ఆ నీటితో చెయ్యాలని తన దగ్గరకు వచ్చేటట్టు చేసిండు. అంత గొప్ప శక్తి కేవలం శంకరుని తప్ప ఎవరికీ ఉండదు. కాబట్టి కాలడి శంకరుడే కైలాస శంకరుడై ఆ రకంగా పూర్ణానదిని తీసుకొచ్చిండు. ఇక తన 8వ సంవత్సరం వచ్చేసరికి ఆశ్రమం తన తల్లిది, శంకరుడు తల్లి ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు గౌతమ మహర్షి, అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, ఈ 3 మహర్షులు ఇంకా మిగతా మంది మహర్షులు వచ్చి శాస్త్రం గురించి చర్చ చేస్తూ ఉన్నారు. కుమారుని దగ్గర, బాలశంకరుని దగ్గర. ఈ చర్చ చేస్తున్నప్పుడు తన తల్లి చాలా ఉప్పొంగిపోతుంది. అయ్యో 8 సంవత్సరాల పిల్లవాడు, ఇంకా 8 సంవత్సరాలు కూడా రాలేదు. కానీ
ఇంత గొప్ప మహర్షులు వచ్చి నా కొడుకుతో శాస్త్ర చర్చ చేస్తున్నారే, ఎంత గొప్ప అంశము ఇది అని వారికి నమస్కారం చేసుకుంటే నా కుమారుని భవిష్యత్తు ఏ రకంగా ఉంది అని అడుగుతారు. అప్పుడు అగస్త్యుడు చెప్తాడు, అమ్మా నీ కుమారుని వయసు 8 సంవత్సరాలు మాత్రమే, 8 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడు, కానీ నేను ఇంకో 8 సంవత్సరాలు ఇస్తున్నా. అంటే ఈ శరీరముతో కాకుండా ఈ శరీరం కాకుండా ఇంకో 8 సంవత్సరాలు బ్రతుకుతాడు, 16 సంవత్సరాలు. ఇంకో 16 సంవత్సరాలు వైదికమైన ధర్మంతో మాట్లాడతాడు. మొత్తం 32 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉంటాడు అనేసరికి తన తల్లికి శోకం వస్తుంది. ఎవరికైనా తల్లికి బిడ్డ చాలా కాలం బ్రతకాలని ఉంటుంది. ఆ రకంగా ఆ తల్లి కూడా కోరుకున్నది, అయ్యో చాలా తక్కువ కాలం బ్రతుకుతాడు అని వివాహం చెయ్యాలి అని తన కుమారుని అడుగుతుంది. కానీ తన కుమారుడు ఏం చేస్తాడు అంటే, అమ్మ నేను వివాహం చేసుకోను అంటాడు. కానీ తల్లి వినదు, మొండి పట్టుపడుతుంది. సరే అని అప్పటికి ఆ సంభాషణ ఆగిపోతుంది. కొంతకాలం తర్వాత ఆ పూర్ణా నదిలో తల్లి కుమారుడు ఇద్దరు కూడా స్నానం చేయడానికి వెళ్తారు. ఫస్ట్ తల్లి స్నానం చేసి పైకి వస్తుంది, బట్టలు మార్చుకొని అక్కడ ఉంటే బాలశంకరుడు పూర్ణా నదిలోకి వెళ్తాడు. వెళ్ళి వెంటనే ఒక ముసలి పట్టుకున్నట్టు, 2 కాళ్ళను ముసలి పట్టుకున్నట్టుగా చెప్పి, అమ్మ నన్ను ముసలి పట్టుకుంది, ముసలి పట్టుకొని వదలడం లేదు, నేను 8 సంవత్సరాల జీవనం సాగించిన, నేను అకారణంగా చనిపోతే ఈ జన్మకు ఏ ప్రయోజనము ఉండదు, ఇక ముసలి మింగేస్తుంది, కాబట్టి నేను సన్యసిస్తా అని నేను మనసులో అనుకుంటే గనక ఈ శరీరానికి ఒక స్థితి అనేది కలుగుతుంది. కాబట్టి నేను మానసిక సన్యాసం గనక నేను తీసుకుంటే నువ్వు ఒప్పుకున్నట్టయితే ఒకవేళ నేను బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను మరణించిన సన్యాసాశ్రమం తీసుకున్నా అని మనసులో భావన చేసి చనిపోయినా కాబట్టి నాకు మంచి ఉత్కృష్టమైన స్థితి కలుగుతుందమ్మా, నువ్వు చెప్పు నేను సన్యాసం తీసుకోవాలా వద్దా అని అడుగుతాడు. తల్లికి అర్థం కాదు, ఇప్పుడు నేను వద్దని చెప్పాలా అవునని చెప్పాలా. సరే ఏదేమైనా నా కుమారుడు బ్రతికితే చాలు అని సరే నాయన తీసుకో ఉంటుంది. వెంటనే ఎందుకు ఈ మాట తల్లితో అనిపించిండు అంటే, తల్లికి ఇష్టం లేకుండా సన్యాసాశ్రమం తీసుకోకూడదు, ఇది ధర్మం. కాబట్టి తన తల్లి ఒప్పుకుంటే కానీ సన్యాసాశ్రమం తీసుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా తల్లి చేత ఒప్పించబడి సన్యాసాశ్రమం తీసుకున్నాడు. వెంటనే ముసలి వదిలిపెడుతుంది. ఆ ముసలి ఎవరున్నారు అంటే గంధర్వుడు అని చెప్పిండు. దుర్వాస మహాముని శాపం ఇచ్చిన కారణంగా ఆ గంధర్వుడే ముసలి రూపంలో వచ్చి శంకరుణ్ణి పట్టుకుంటే నీ యొక్క శాపం విమోచనం అవుతుంది అని చెప్పిన కారణం చేత ఆ శంకరుణ్ణి పట్టుకున్న తర్వాత ఆ ముసలికి శాప విమోచనం అవుతుంది, గంధర్వుడు అవుతాడు. ఆ రకంగా శంకరుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత అంటే మానసిక సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. తీసుకొని వెంటనే మొట్టమొదట సన్యాసాశ్రమం తీసుకోవాలని చెప్పిన తర్వాత మొట్టమొదట మాట్లాడిన వాడు ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణ అంటే నిరతిశయ ఆనందము అని అర్థం. మనము చాలామంది ఈరోజు ఏమనుకుంటారు అంటే, అడ్డం బొట్టు పెట్టుకున్న వాళ్ళు వైష్ణవుని ఆరాధన చేయరు, వైష్ణవులు స్మార్థుల్ని ఆరాధన చేయరు అంటారు. కానీ శంకరుడు వాంగ్మయాన్ని మనం మొత్తం చూసినట్టయితే వైష్ణవ ఆరాధన ఉంది, శివ ఆరాధన ఉంది, శాక్తేయ ఆరాధన ఉంది, గాణపత్య ఆరాధన ఉంది. అందరి దేవతల్ని వారు తన స్తోత్రాలతో ప్రార్థన చేసిండు. అంతటి గొప్ప శక్తి ఉంది. ఆ రకంగా కృష్ణ పరమాత్మతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? కృష్ణుడు ఏమని మాట్లాడిండు అంటే, నీవు పూర్ణానదిని ఇక్కడ తీసుకొచ్చినావు, దేవాలయం పక్కన ఉంది, ఇది ఏ రకంగానైనా పూర్ణానది ఉధృతి వస్తే నా దేవాలయం శిథిలమైపోతుంది, ఇంకేదైనా మార్గం చూడు అంటే సాక్షాత్తు కాలడి శంకరుడే కృష్ణుడిని తీసుకొని భద్రంగా, అంటే ఒకవేళ పూర్ణానది పొంగిన ఎటువంటి ఇబ్బంది లేని స్థితికి తీసుకొచ్చి ఆ కృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠ చేసిపోతాడు. తర్వాత ఇదే కేరళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజశేఖర అనే రాజు శంకరుని యొక్క బాలశంకరుని యొక్క తత్వజ్ఞానాన్ని మెచ్చి ఒక మదగజాన్ని ఇచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చి మంత్రిని పంపిస్తాడు. ఆ మంత్రి బాలశంకరుని దగ్గరికి వచ్చి, రాజుగారు మిమ్మల్ని ఈ పట్టు వస్త్రాలు కట్టుకొని మదగజం మీద రమ్మన్నారు అని చెప్తే, ఒక సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఏనుగు ఎక్కకూడదు, రాజు ఇచ్చిన సత్కారాలు స్వీకరించకూడదు, కాబట్టి నేను రాను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. వెంటనే రాజశేఖరుని దగ్గరికి ఆ మంత్రి చెప్పిన వెంటనే రాజశేఖరుడు చాలా ఉప్పొంగి, ఇంత గొప్ప జ్ఞానిని నేను చూడడం నా అదృష్టము అని చెప్పి రాజే స్వయానా వచ్చి ఆ బాలశంకరునికి నమస్కారం చేసుకొని, నాకు సంతానం లేదు కాబట్టి నాకు సంతానాన్ని ప్రసాదించు అని ఆ బాలశంకరుని వేడుకుంటాడు. వెంటనే ఆ బాలశంకరుడు ఏం చేస్తాడు అంటే, కాలడి శంకరుడు, నువ్వు గత జన్మల్లో చేసిన పాపం కారణంగా నీకు సంతానం ఆలస్యమైంది, కాబట్టి నీకు ఒక ఇష్టి ఇస్తున్నా, ఆ ఇష్టి చేస్తే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని చెప్తే, వెంటనే ఆ ఇష్టి చెప్పినందుకు గాను 10,000 బంగారు నాణాలని, వజ్రాలని, వైఢూర్యాలని ఆ
బ్రహ్మచారికి ఇచ్చి నమస్కారం చేసుకుంటాడు. వెంటనే ఇవన్నీ నేనేం చేయాలి, నాకు అవసరం లేదు అని చెప్పి అందరు బ్రాహ్మణులకి, అక్కడున్న బ్రాహ్మణులకి, పేదవాళ్ళందరికీ కూడా శంకరుడు అందరికీ పంచిపెట్టాడు. ఆ రకంగా పంచిపెట్టి తన తల్లిని నమస్కారం చేసుకొని నేను బయలుదేరుతా అంటే అప్పుడు తల్లి అడుగుతుంది, ఇప్పుడు నాకు ఎందుకు ఉండాలి, నేను నీ తండ్రి లేడు, నువ్వు లేవు, ఇక నేను జీవించి ఏం లాభం, నేను జీవించను అంటే తన తల్లికి చెప్తాడు, నా జ్ఞాతులు నిన్ను చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, నేను ఏ రకంగా చూసుకుంటానో ఆ రకంగా చూసుకుంటారు. కానీ నీవు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎట్ట పిలిచినా నీ చిట్ట చివరి శ్వాస వదిలే సమయానికి నేను నీ దగ్గర ఉంటా, నువ్వు నన్ను తలుచుకుంటే నీ దగ్గర ఉంటామ్మా అని చెప్పి మాట ఇస్తాడు. సన్యాస ధర్మానికి విరుద్ధమైనప్పటికీ తల్లి కంటే, అందుకే మన సనాతన ధర్మం మాతృదేవో భవ అని ఎందుకు చెప్పింది అంటే తల్లికి మించిన శాస్త్రం లేదు, తల్లికి మించిన స్థితి ఇంకొకటి లేదు కాబట్టి తల్లికి వాగ్దానం చేసి బయలుదేరిండు. ఆ రకంగా గురువు కోసం బ్రతకడానికి వెళ్ళినప్పుడు అతను దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి నర్మదా నదీ తీరానికి వెళ్ళి అక్కడ గోవింద భగవత్ పాదాచార్యుల దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. ఆ వెళ్ళి అక్కడ నర్మదా నదీ తీరంలో ఒక చిన్న గుహలో గోవింద పాదాచార్యులు ఉంటారు. ఈ గోవింద పాదాచార్యులు ఎవరయ్యా అంటే శంకరుని యొక్క గురు పరంపర ఏ రకంగా వచ్చింది అంటే పరాశరుని యొక్క కుమారుడు వేదవ్యాసుని యొక్క కుమారుడు శుకుని యొక్క శిష్యుడు గౌడపాదాచార్యుని శిష్యుడు గోవింద పాదాచార్య శిష్యుడు శంకర భగవత్పాదులు. ఈరోజు మనం కాలడి శంకరుగా చెప్పుకునే శంకరాచార్యుడు. ఆ రకంగా గోవింద పాదాచార్యుడు గుహ ఏ రకంగా ఉన్నది అంటే ఒక అంగుష్టం, బొటన వేలు చిటికన వేలు కలిపితే ఎంత చిన్న ద్వారం ఉంటుందో అంత చిన్న ద్వారం మాత్రమే ఉన్నది. ఆ ద్వారంలో యోగ విద్య ద్వారా లోపలికి వెళ్ళి శంకరుడు ఈ గోవింద పాదాచార్యుని కలుస్తాడు. కలిసిన వెంటనే అప్పుడు గోవింద పాదాచార్యులు ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని అడిగిన వెంటనే శంకరుడు ఎంత గొప్ప మాట, 8 సంవత్సరాల పిల్లవాడు ఎంత గొప్ప మాట చెప్పిండు అంటే నభూమి నతోయం నతేజో నవాయు నఖం నేంద్రియం వా నతేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్తే కసిద్ధ తదేకో నశిష్ట శివ కేవలోహం. ఎవరు నేను అంటే నేను భూమిని కాను, నేను వాయువును కాను, నేను అగ్నిని కాను, తోయం అంటే నీరు, నేను నీరును కాదు, నేను ఇంద్రియాలను కాదు. మరి ఎవరిని నేను అంటే సమస్తాన్ని తెలుసుకుంటున్న స్ఫురత్తది ఉందో, ఆ జ్ఞానం ఏదో ఉందో, ఆ జ్ఞానం భాషించే స్థితి ఏదైతే ఉందో అది నేను అని చెప్పిండు. ఆ మాటలకు మురిసిపోతాడు. ఇంకా చాలా చెప్తాడు. ఆ రకంగా మురిసిపోయిన వెంటనే దీన్ని దశశ్లోకి స్తోత్రము అని చెప్తారు. ఈ స్తోత్రాన్ని గురువు ముందర చెప్తారు. చెప్పిన వెంటనే గురువు చాలా సంతోషపడి తన శిష్యునిగా మార్చుకొని సన్యాసాశ్రమం ఇచ్చి శిష్య ధర్మాలన్నీ కూడా చెప్తారు. అప్పుడు గోవింద పాదాచారుల వారు తన శిష్యుడు ఏ రకంగా స్థితి పొందుతాడు అంటే ఒకానొక సందర్భంలో శంకరుడు ఆ నర్మదా నది ఉప్పొంగిపోయి ఆ ప్రాంతమంతా కూడా కొట్టుకుపోతున్నప్పుడు తన కమండలంలో ఆ నర్మదా నదిని మొత్తం తీసేసుకుంటాడు. ఇదే రకంగా అగస్త్యుడు చేసిండు. సముద్రమంతా నీటిని ఆ కమండలంలోకి తీసుకున్నాడు. అంత గొప్ప తపశ్శక్తి వారికి ఉంటుంది. కాబట్టి తీసుకున్న వెంటనే గోవింద పాదాచార్యునికి ఒక స్ఫురణ గుర్తుకొస్తుంది. తాను చిన్న వయసులో ఉన్నప్పుడు వేదవ్యాసుడు గోవింద పాదాచార్యునికి ఒక మాట చెప్తాడు. ఇవన్నీ రాసినావు కదా, మరి బ్రహ్మసూత్రాలకు ఎందుకు రాయలేదు అని ఆ గోవింద పాదాచార్యుడు వేదవ్యాసుని అడుగుతాడు. ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం ఎందుకు రాయలేదు అని. అప్పుడు చెప్తాడు, నీవు గోవింద పాదాచార్యుడు అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు ఒక శిష్యుడు వస్తాడు. ఆ శంకరునిగా నీ శిష్యుడు వచ్చి ఆ శంకరుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తాడు. ఉపనిషత్, భగవద్గీత, ప్రస్థాన త్రయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రస్థాన త్రయాలకి భాష్యం రాస్తాడు. కాబట్టి నేను ఈ భాష్యం దగ్గరికి వెళ్ళను. నీ శిష్యునిగా వచ్చేవాడు తప్పకుండా నీ శిష్యుడు అని ఎట్లా గుర్తుపడతావు అంటే నర్మద ఉప్పొంగినప్పుడు ఆ నర్మద మొత్తాన్ని కమండలంలోకి వేసుకుంటాడు. వారే నీ శిష్యుడు భాష్యాన్ని రాస్తాడు అని చెప్తాడు. వెంటనే ఆ గోవింద పాదాచార్యునికి స్ఫురణలోకి వస్తుంది. నర్మదను కమండలంలో పెట్టుకున్నాడు కాబట్టి వీరే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తాడు అని ఆశీర్వదించి ఇక నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యం రావని పంపిస్తాడు. ఆ వెళ్ళే క్రమంలో వారణాసి కాశీ పట్టణంలోకి శంకరుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించిన వెంటనే ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరుగుతుంది. కాశీలో తన శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు సదానందుడు అని ఒక శిష్యుడు మొట్టమొదట కాశీలో శంకరునికి శిష్యుడు అవుతాడు. ఆ శిష్యులందరూ కూడా ఏం చేస్తారు అంటే ముందర నడుస్తూ పోతే శంకరుడు
నదీ స్నానానికి గంగానది స్నానం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చండాలుడు 4 కుక్కల రూపంలో, పరమేశ్వరుడే ఆ రూపంలో వస్తాడు. ఒక చండాలుడు ముందరికి వస్తే అందరూ కూడా కళ్ళు తాగుతూ కుక్కల్ని వెంబడేసుకొని మత్తెక్కిన వాళ్ళ నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ కూడా జరుగు జరుగు అని అడుగుతారు. తొలుగు తొలుగు అని అడిగితే శంకరుణ్ణి చూసి ఆ చండాలుడు ఒక మాట అడుగుతాడు, నువ్వు తొలుగు అనేది నన్న అంటే ఈ శరీరాన్న ఆత్మన దేన్ని తొలుగు అంటున్నావు అని అడుగుతాడు. ఆ తాత్విక చింతనకి వీరు సామాన్యమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు శంకరుడే ఈ రూపంలో వచ్చి ఉన్నాడు అని చెప్పి శంకరునికి నమస్కారం చేసుకొని మనీష పంచకము అని అత్యద్భుతమైన పంచకాన్ని అక్కడ చెప్తారు. ఆ మనీష పంచకం చెప్పి నమస్కారం చేసుకుంటే శంకరుడు చండాలుడు రూపంలో ఉన్నవాడు శంకరునిగా సాక్షాత్కరించి కాలడి శంకరుణ్ణి నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయి అని చెప్తాడు. అక్కడ ఎంత గొప్ప వర్ణన జరిగింది అంటే, ఇది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత శంకరుడు గంగానదికి స్నానం చేయడానికి పోతే గంగానది ఉప్పొంగి ముందుకు వచ్చిందంట. ఎందుకు వచ్చింది అంటే, ఇంతకుముందు జటాజూర్వంలో పెట్టుకున్నవాడు ఇప్పుడు నాకు స్నానం చేయడానికి వస్తున్నాడు అని గంగమ్మ తల్లి పరవశించిపోయింది అని శంకర విజయంలో మనకు కనపడుతుంది. ఎంతటి గొప్ప స్థితి అంటే, శంకరుడు ఈరోజు భూమి మీద నిలబడ్డడానికి అంటే సనాతన ధర్మం నిలబడ్డది అంటే ఆసేతు హిమాచలం. శంకరుడు తిరిగి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠాన్ని నిలిపిండు, పడమరలో ద్వారకలో కాళికా పీఠాన్ని నిలిపిండు, ఉత్తరాన భద్రికాశ్రమంలో జ్యోతిపీఠాన్ని నిలిపిండు, ఇక దక్షిణాన శృంగగిరిలో శారదా పీఠాన్ని నిలిపి 4 పీఠాలను నిలిపి ఈ 4 పీఠాలు ధర్మాన్ని కాపాడుతాయని చెప్పిండు. ఎక్కడెక్కడ ధర్మం ప్రబలుతుందో, అధర్మం ప్రబలుతుందో ధర్మాన్ని నిలబడానికి ఈ 4 పీఠాలు నేను స్థాపిస్తున్నా అని చెప్పి శంకరుడు ఈ 4 పీఠాలని స్థాపన చేసిండు. అదే రకంగా భగవద్గీత, ఉపనిషత్, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిండు. ఈ రకంగా వ్యాసుని గురించి మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ప్రస్థానత్రయము అని పిలిచిండు. ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాసిండు. విష్ణు సహస్రనామానికి భాష్యం రాసిండు. అదే రకంగా సౌందర్య లహరి, శివానంద లహరి, లక్ష్మీ కరావలంబ స్తోత్రం, గణేష పంచరత్నం, కనకదారా స్తోత్రం, ఈ రకంగా అనేక రకాలుగా 108 గ్రంథాలను రాసిండు. మొత్తం 200 చీలుకు గ్రంథాలని రాసి మన సనాతన ధర్మం నిలబడడానికి, అవైదికమైన ధర్మాలన్నీ కూడా పారద్రోలడానికి మనకు శంకరుడు చేసిన కృప ఎంతో ఉంది. అదే రకంగా శంకరునికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఇదే గంగానది తీరంలో సునందుడు అనే పేరు గల ఆ శిష్యుడు ఏం చేసిండు అంటే, అత్యంత ప్రీతికరమైన శిష్యునిగా, అంటే తనకున్న 4 శిష్యుల్లో అత్యంత ప్రీతికరమైన శిష్యునిగా ఈ శిష్యుడు మెదలడంతో తన తోటి శిష్యులకి వీరిని చూసి చాలా ఈర్ష్య కలిగేది. ఈర్ష్య కలిగేసరికి శంకరుడు గుర్తించి వీరికి నేను ఎందుకు ఈ సునందుడంటే ఇష్టమో అని చెప్పడానికి గంగానది అవతల ఒడ్డులో శంకరుడు ఉన్నాడు, యువతల ఒడ్డులో తన శిష్యులు ఉన్నారు. వెంటనే సునందా ఇక్కడ రా అని కబురు చేసిన వెంటనే సునందుడు ఏం చేసిండు అంటే, గంగానది ఉధృతి మీద ఉన్న గురువు పిలిచిండు కదా అని గురువు మాట శాసనం. ఇక్కడ ఏమని చెప్పిండ్రు అంటే, బ్రహ్మదేవుని యుద్ధం మనం ఏమైనా తప్పులు చేస్తే విష్ణుదేవుని ప్రార్థన చేస్తే పోస్తాయి, విష్ణుదేవుని దగ్గర తప్పులు చేస్తే శివుని దగ్గర ప్రార్థన చేస్తే పోతాయి, శివుని దగ్గర ఏమైనా తప్పులు చేస్తే గురువు దగ్గర ప్రార్థన చేసి గురువుని నమస్కరిస్తే పోతాయి, గురువు దగ్గర తప్పులు చేస్తే నిష్కృతి లేదు. ఇది శాస్త్రం చెప్తుంది. కాబట్టి అంత గొప్ప దృఢీకరించిన సునందుడు వెంటనే గురువు పిలిచిండు, గురువు ఆపదలో ఉన్నట్టున్నాడు అని చెప్పి వెంటనే ఆ నదిని కూడా లెక్క చేయకుండా వెళ్తే నది ఏం చేసింది అంటే, శిష్యుని యొక్క గొప్పతనానికి మెచ్చి పద్మం పువ్వులు కాలికి పెట్టి ఆపేసినాయి, అంటే కిందికి పోకుండా. కాబట్టి ఆ రోజు నుంచి సునందునికి పద్మపాదాచార్యులు అనే పేరు వచ్చింది. అంత గొప్ప స్థితి మనకు కనపడుతుంది. కాబట్టి పద్మపాదాచార్యులు ఈరోజు తోటకాష్టం చేసిండు. ఎంత గొప్ప తోటకాష్టకము అంటే, ఆ తోటకాష్టకాన్ని ఎక్కడ చదివితే అక్కడ శంకరుడు ఉంటాడు, మనందరినీ అనుగ్రహిస్తారు అని చెప్తారు. అంత గొప్ప తోటకాష్టకం చదివిండు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే వైశాఖ శుద్ధ పంచమి రోజు తప్పకుండా శంకరులని ప్రార్థన చేయండి, తోటకాష్టకాన్ని చదవండి. సనాతన ధర్మం, శాశ్వతమైన ధర్మం నిలబడడానికి కారణం. కాబట్టి అటువంటి కాలడి శంకరుడే కైలాస శంకరునిగా భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఆ రోజు తప్పకుండా కాలడి శంకరుణ్ణి స్మరిద్దాం, సనాతన ధర్మం బ్రతికేటట్టు మనందరం కోరుకుందాం. ఓం స్వస్తి.